ప్రైవేట్ కాలేజీల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు సంచలనంగా మారాయి. తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకుంటారనుకుంటే సవాలుగా మారుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలేజీల యాజమాన్యం విద్యార్థులపై విపరీతమైన ఒత్తిడి పెట్టడంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇది ప్రైవేట్ కాలేజీల ధనదాహానికి నిదర్శనమంటున్నారు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతూనే ఉన్నాయి, అసలు కారణాలేంటి? మనం చూస్తున్నాం రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా విద్యాశాఖ అధికారులు కానీ విద్యాశాఖ ఉన్నతాధికారులు కానీ కాలేజీలపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తారు, కాలేజీలకు నోటీసులు ఇచ్చి ముగిస్తామని చెప్తారు, విద్యార్థులను వేధించొద్దని చెప్తారు. కానీ వాస్తవానికి క్షేత్రస్థాయిలో అది ఎక్కడ మనకు కనబడదు. కేవలము ఫీజుల కోసం మాత్రమే కాలేజీలు విద్యార్థులను వేధిస్తూ ఉంటాయి, మానసికంగా ఒత్తిడి పెడతాయి. ముందుగా మనం ఒకసారి చూసుకుంటే అడ్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే ఎగ్జామ్స్ వరకు ప్రతిరోజు విద్యార్థికి ఏదో రకమైనటువంటి ఫీజుల వేధింపు కార్పొరేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో మనకు కనిపిస్తున్నది. సో స్టూడెంట్స్ ఇప్పుడు 10th క్లాస్ పాస్ అవుతారు. 10th క్లాస్ పాస్ అయిన తర్వాత 10th వరకు ఇంటికి అలవాటు పడతారు, ఇంటి అట్మాస్ఫియర్ ఉంటుంది, లేకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి వాతావరణం అలవాటు అవుతుంది. 10th తర్వాత నేరుగా కార్పొరేట్ విద్యా సంస్థలకు వెళ్ళిన తర్వాత అక్కడ వారు పెట్టే నిబంధనలపై విద్యార్థులు తీవ్రంగా మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. రోజు కేవలము 13-14 గంటలు మాత్రమే చదువుకోవాలి. రోజు 12 నుంచి 13 గంటలు చదువుకోకుంటే మాత్రము వారిపైన అక్కడ ఉన్నటువంటి వార్డెన్లు కానీ వారందరూ కూడా వివిధ రకాలైనటువంటి పనిష్మెంట్లు ఇవ్వడము, విద్యార్థులు మానసికంగా కుంగిపోవడము, పేరెంట్స్కు చెప్పుకోలేకపోవడము తమ బాధలు, ఇట్లాంటివి చూసుకొని సో యంగ్ ఏజ్లోనే చాలామంది విద్యార్థులు తమ ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మళ్ళీ ఫీజుల విషయంలో కూడా కాలేజీలో అడ్మిషన్ తీసుకునే టైంలో ఒక ఫీజు ఉంటుంది, అడ్మిషన్ పూర్తయిన తర్వాత మరొక ఫీజు ఉంటుంది. అంటే లక్షల రూపాయల దందా కార్పొరేట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఏ ఒక్క కాలేజీ పైన కానీ చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు మనకు కనబడవు. రోజు రోజు విద్యార్థుల సూసైడ్స్ పెరుగుతున్నాయి. పేరెంట్స్ కూడా చాలా వరకు కొంత డిఫరెంట్గా ఆలోచిస్తున్నారని చెప్పి విద్యావేత్తలు చెప్తున్నారు. వాస్తవానికి గ్రామానికి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ పూర్తి కాగానే ఇంటర్కు సంబంధించినటువంటి విద్యార్థులు ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు వారందరికీ ఆఫర్లు ప్రకటించడం, డిస్కౌంట్ ప్రకటించడము, కాలేజీలకు సంబంధించినటువంటి యజమాన్యాలు ఎస్ఎస్సి ఎగ్జామ్ సెంటర్ల దగ్గర నిల్చొని తమ కాలేజీల గురించి ప్రచారం చేయడము, ఆ తర్వాత వారిని బలవంతంగా ఎట్లాగో అట్లా అడ్మిషన్ తీసుకోవడము, మళ్ళీ కాలేజీకి వచ్చిన తర్వాత వారి మొత్తం లైఫ్ స్టైల్ మారిపోవడము, కేవలము ఫీజులు ఇదే వ్యవస్థ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా విద్యార్థులకు మానసిక ప్రశాంతత అనేది కార్పొరేట్ విద్యా సంస్థల్లో కనిపిస్తలేదు. మెయిన్గా హాస్టల్స్ విషయంలో కూడా వాస్తవానికి హాస్టల్లో 2-3 విద్యార్థులు ఉంటే హాస్టల్లో బాగుంటుంది రూమ్కు సంబంధించి. కానీ ఒక్కొక్క రూమ్లో 10-12 మంది విద్యార్థులు ఉంటారు. పేరెంట్స్ నిలదీసి అడిగినా వారిపై కేసులు పెట్టడము, వారిని బనాయించడము, ఇట్లా వ్యవస్థ మొత్తం కూడా కార్పొరేట్ విద్యా వ్యవస్థ పూర్తిగా ధనదాహం, ఒక విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా కూడా కంప్లీట్గా మనీ మైండ్గా మారిపోయిందని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా స్టూడెంట్ లీడర్స్ కానీ విద్యావేత్తలు విద్యార్థి సంఘ నాయకులు అందరూ కూడా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా ఏ కాలేజీ పైన చర్య ఉండదు. ఇక ఈ ఇంజనీరింగ్ కాలేజ్ విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలను పట్టించుకునే వారే లేరు. వారు ఎంత చెప్తే అంత 15 లక్షలు 16 లక్షలు డొనేషన్ల కింద సీట్లు సంబంధించి వసూలు చేస్తారు. మళ్ళీ వెళ్ళిన తర్వాత విద్యార్థులకు కొన్ని ఆంక్షలు పెడతారు. విద్యార్థులు కూడా కొంతమంది ఈ ఆంక్షలు కానీ ఈ ఫీజుల విషయంలో తట్టుకోలేక ఫ్రెండ్స్ ముందర పరువేమైపోతుందో, ఫ్యామిలీ ముందర పరువేమైపోతుందో అని ఇట్లాంటి మానసికంగా కుంగిపోయి చాలా వరకు విద్యార్థులు సూసైడ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి మన కార్పొరేట్ ఇంజనీరింగ్ విద్యలో కనిపిస్తున్నది. ఎప్పుడు కూడా ప్రభుత్వం కాలేజీలపైన చర్యలు తీసుకుంటాం, అసలు ఇన్ని బ్రాంచులు ఉంటాయో ఏ కాలేజీకి సంబంధించి లెక్కలు కూడా అధికారులకు తెలియదు. వాస్తవానికి ఒక ఏరియాలో 1-2 కాలేజీలు ఉండాలి. కానీ మనం ఒక సిటీలో ఇప్పుడు దిల్సుఖ్ నగర్ కానీ ఇటు ఎల్బీ నగర్ కానీ ఈ అశోక్ నగర్ ఈ ఏరియాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క కాలేజీకి 10-12 బ్రాంచులు ఉంటాయి. ఇరుకిరుకు గదులలో ఇరుకు బిల్డింగ్లలో మొత్తం విద్యార్థులందరినీ కుక్కి క్లాసులు చెప్తారు. సో ఈ విషయాలు ఎక్కడ కూడా బయటకు రావు. ఒకవేళ అధికారులు తనిఖీలు చేస్తామని చెప్పినప్పటికీ ఎక్కడ కూడా కాలేజీలలో తనిఖీలు చేయరు. ఒకవేళ చేసినా మళ్ళీ ఇంటర్ బోర్డుకు సంబంధించినటువంటి అధికారులు కానీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అధికారులు కానీ వాళ్ళతోని టైఅప్ అవుతాయి. కాలేజీలు ఏదో రకంగా సెటిల్మెంట్ దందాలు చేసుకుంటున్నారు. కానీ విద్యార్థులకు సంబంధించి పేరెంట్స్ ఎన్నో ఆశలతోని తమ
బిడ్డ మంచి చదువుకొని ఫ్యూచర్లో భవిష్యత్తులో బాగుపడాలని చెప్పి వేలకు వేలు లక్షల ఫీజులు పెట్టి ఇటు హైదరాబాద్ సిటీ కానీ వివిధ సిటీ సరౌండింగ్ ఉన్న కాలేజీలలో జాయిన్ చేపిస్తే విద్యార్థులు ఇటు చదువుతున్నారనుకునే టైంలోనే వారి ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానైతే పెద్ద చర్చ కూడా జరుగుతున్నది. ఒక పక్క కాలేజీలు ఇట్లా ఫీజుల కోసం వేధింపులు గురి చేయడము, పేరెంట్స్ కూడా కార్పొరేట్ విద్య అంటేనే చదువు అనే భావనలో కూడా కార్పొరేట్ కాలేజీలు పేరెంట్స్ను తీసుకెళ్తున్నాయి. ప్రతి ఇయర్ వారి కాలేజీలకు సంబంధించి మా కాలేజీలో ఈ సౌకర్యాలు ఉంటాయి, మా కాలేజీలో ఈ ప్లేస్మెంట్స్ వస్తాయి, ఈ ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఇట్లా రకరకాలుగా పేరెంట్స్ను కూడా మభ్య పెడుతూ మొత్తం కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి లైఫ్ను స్పాయిల్ చేస్తున్నాయి. సో ఇప్పటికైనా ఇటు కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కానీ, ఇంటర్ బోర్డు అధికారులు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్లకు సంబంధించి ఏదైతే జేఎన్టీయూకి సంబంధించిన అధికారులు కానీ ఎక్కడైతే కాలేజీలలో వేధింపులు ఉన్నాయో ఆ కాలేజీల పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్ కోరుతున్నారు. ఎందుకంటే పేరెంట్స్కు తెలియదు వాస్తవానికి ఇక్కడ అడ్మిషన్ తీసుకున్న తర్వాత హాస్టల్లో తమ పిల్లల్ని జాయిన్ చేసి సంతూర్లకు వెళ్ళిపోతూ ఉంటారు, రోజులాగానే చదువుకుంటారు అనుకుంటారు. చాలామంది పిల్లలు కూడా పేరెంట్స్కు కొన్ని విషయాలు చెప్తారు, కొన్ని చెప్పరు. సో 13 నుంచి 14 గంటలు విద్యార్థి చదువుకోవాలి, మళ్ళీ మార్నింగ్ 4కే లేవాలి, అసలు టైం టేబుల్ కూడా ఒక ప్రాపర్గా ఉండదు. మళ్ళీ వారందరికీ ఫుడ్కు సంబంధించి కూడా హాస్టల్ ఫీ వసూలు చేస్తారు, మెస్ ఫీ వసూలు చేస్తారు, ట్రాన్స్పోర్ట్ ఫీజు వసూలు చేస్తారు, కానీ ఎక్కడ కూడా సౌకర్యాలు ఉండరు. ఒక్కొక్క బస్సులో 70-80 మంది విద్యార్థులు కూర్చొని పోతారు. చాలా వరకు ఇవే ఘటనలు, బస్సులు ప్రమాదాలకు గురి కావడము, తినే ఫుడ్లో పురుగులు రావడము, సో విద్యార్థులకు సంబంధించి స్ట్రైక్ చేస్తే వారిపైన కేసులు పెట్టడము, సో ఇట్లాంటి విద్యా వ్యవస్థ అనేది రాష్ట్రంలో కనిపిస్తున్నది. వరుసగా మనం చూస్తున్నాము. నిన్న గీతా యూనివర్సిటీకి సంబంధించి కానీ రీసెంట్గా జరిగినటువంటి నల్లమల్లారెడ్డిలో ఇట్లా చెడు అలవాట్లకు బానిసై విద్యార్థులు కానీ, అదేవిధంగా కార్పొరేట్ వేధింపులు తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు ఈ మధ్యకాలంలో చనిపోవడం కానీ, సో ప్రతి సంవత్సరం కూడా ఇది రిపీట్ అవుతూ వస్తున్నా కానీ వీరి ఆగడాలకు మాత్రం ఎక్కడ కూడా చెక్ పడడం లేదు. ఎంతోమంది ఇంటర్ బోర్డు అధికారులకు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఉన్నత విద్యామండలి అధికారులకు కానీ ఫిర్యాదులు చేసినప్పటికీ ఎక్కడ కూడా ఏ ఒక్క కాలేజీ పైన అధికారులు చర్యలు తీసుకోలేరు. అసలు కాలేజీలో ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, సిబ్బంది ఎట్లా వర్క్ చేస్తున్నారు, పిల్లలకు ఎటువంటి ఫుడ్ పెడుతున్నారు, ఏ కాలేజీలో స్ట్రెంత్ ఎంత ఉన్నదో సరైనటువంటి లెక్కలు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు తెలియదు అని చెప్పి పేరెంట్స్ కానీ విద్యావేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇలానే కంటిన్యూ అయితే మాత్రం మొత్తం కార్పొరేట్ విద్య ఇట్లానే పెరిగిపోతుంది. వీటికి సంబంధించినటువంటి పేరెంట్స్కు సంబంధించినటువంటి తమ పిల్లల్ని కోల్పోతున్నారు, లక్షల రూపాయల అప్పులు చేసి చదివిపిస్తున్నారు. ఎక్కడ కూడా వీరి దోపిడీ ఆగడం లేదు. ఇప్పుడు మనం చూస్తాం వాస్తవానికి డిసెంబర్ జనవరి వచ్చిందంటే చాలు మొత్తం కూడా 10th ఎవరెవరు పూర్తి చేశారు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలన్నీ కూడా కార్పొరేట్ కాలేజీ వాళ్ళ దగ్గర ఉంటాయి. వాళ్ళు 10th ఎగ్జామ్ సెంటర్ల దగ్గరికి పోయి నిల్చుంటారు. ప్రతి ఒక్క సెంటర్ దగ్గర కార్పొరేట్ కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలు ఉంటారు. వారందరికీ కూడా పాంప్లెట్స్ పంచిపెట్టడము, మీ పేరెంట్స్ అడ్రస్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని తీసుకుంటారు. పేరెంట్స్తో నేరుగా మాట్లాడి వారి దగ్గర ఫీజులు వసూలు చేసి మొత్తానికి కాలేజీలో అడ్మిషన్ అయ్యేలా చేస్తారు. మళ్ళీ నో అడ్మిషన్ అని బోర్డు పెడతారు. అంటే వీరిపైన ఎటువంటి చర్యలు ఎక్కడ కనబడవు. ఇంజనీరింగ్ కాలేజ్ పరిస్థితి అట్లానే ఉంది, ఇంటర్ కాలేజీల పరిస్థితి అట్లానే ఉంది. కేవలం అధికారులు మాత్రము మేము కఠిన చర్యలు తీసుకుంటాము, కాలేజీలకు నోటీసులు ఇస్తాము. మనం చూడొచ్చు ఇన్ని సంవత్సరాలలో తెలంగాణ ఏర్పడిన దగ్గర నుంచి ఏ ఒక్క కాలేజీ కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడం లేదు. సో మొత్తం మీద ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అరికట్టాలని చెప్పి అటు పేరెంట్స్, స్టూడెంట్స్, విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు. శ్రవంత్.